హలో అండి, అందరికీ నమస్కారం. కెటిల్ అంటే నాకైతే ఈ కెటిలే తెలుసండి. ఇప్పటి వరకు నేనైతే ఇదే వాడాను. ఉదయాన్నే ఈ కెటిల్లో జీలకర్ర నీళ్లు కాస్తూ ఉంటాను. ఆ తర్వాత మధ్యాహ్నం కూర వండేటప్పుడు కూరలో నీళ్లు పోయటానికి కెటిల్లో కాగబెట్టి వేడి నీళ్లు పోస్తూ ఉంటానన్నమాట. అయితే ఈ మధ్య నేను ఆన్లైన్లో మల్టీపర్పస్ కెటిల్ ఐబెల్ కంపెనీ వాళ్ళది చూశానండి. చాలా బాగా నచ్చింది. సరే అని ఒకటి ఆర్డర్ చేసి చూశాను. చాలా బాగుందన్నమాట. అన్ని విధాలుగా ఉపయోగపడుతుందండి ఈ కెటిల్. ఎలా అంటే పాలు కాచుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, పప్పు వండుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది. మనం కింద పప్పు కానీ అన్నం కానీ ఉడుకుతున్నప్పుడు పైన ఈ గిన్నెలో బంగాళదుంపలు లేదా ఏదైనా కూరగాయ ముక్కలు పైన పెడితే ఆవిరికి బాగా మగ్గిపోతున్నాయి. రెండు విధాలుగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ బటన్స్ ఇచ్చారు. మనం ఆన్ చేసినప్పుడు పక్కన లైట్ వెలుగుతుంది. చాలా బాగుంది. ఒకటి ఎగ్స్ ఉడకబెట్టుకోవటానికి ఈ ట్రే ఇచ్చారన్నమాట. పైన గ్లాస్ లిడ్ ఇచ్చారు. చాలా బాగుందండి కెటిల్ అయితే బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. తర్వాత హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన మ్యాగీ చేసుకోవడానికి ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో అయితే చాలా తక్కువగానే వాడుతూ ఉంటాము, కానీ పిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ పిన్ ఉన్నది అడుగున. దీన్ని మనం నీళ్లు పోకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. అయితే తడిచినా ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం షింక్లో అలా పెట్టేయకుండా దాన్ని పక్కనే ఉంచుకొని కొంచెం శ్రద్ధగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఆ బెజ్జాల్లో డస్ట్ అది వెళ్ళిపోయి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. అయితే కెటిల్ సీజనింగ్ చేయాలి కదండి. ఏదైనా స్టీల్ గిన్నె సీజనింగ్ అంటే నేను ఈ విధంగా చేస్తానన్నమాట. కొత్త గిన్నె స్టీల్ గిన్నె అయినా ఏదైనా సరే ఈ విధంగా ముందు వేడి నీళ్లు కాసేసి అవి వంపేస్తాను. ఆ విధంగా ఈ కెటిల్లో నిండా నీళ్లు కాచాను. అవి వేస్ట్ ఎందుకని దేవుని దగ్గర చేతులు తుడుచుకునే క్లాతులు వాటిలో వంపేశాను అనమాట. ఆ తర్వాత ఇందులో బియ్యం కడిగి పెట్టాను. బయట వీధిలో ఉండే కుక్కలకి అన్నం వండుతున్నాను అనమాట. కింద అన్నం ఉడుకుతుంది, పైన దొండకాయ ఇగురు వేద్దామని ముక్కలు కోసి పైన పెట్టాను. ముక్కలైతే చాలా బాగా మగ్గిపోయినాయండి. ఇంకా ఇగురేసేసాను అనమాట. ముందుగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పసుపు బొట్టు పెట్టాను. ఏ వస్తువుకైనా మనం అలా పెట్టుకోవాలి, అది శుభప్రదము. పసుపు బొట్టు పెట్టడం అనేది. అన్నం చూడండి, చాలా బాగా ఉడికిపోయింది. చాలా చక్కగా ఉంది, పొడి పొడిగా ఉన్నదనమాట. ఇప్పుడు ఈ అన్నంలో పెరుగు లేదా పాలు ఏదైనా సరే కలిపేసి పెడతానన్నమాట. ఇంకా బయట ఉండే కుక్కలు తింటాయి. ఆ తర్వాత నేను ఇదొకటి ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. చాలా బాగుంది. ఇదేంటంటే స్పూన్లు స్టాండు. స్పూన్లు మామూలుగా మనం ఏదైనా ఒక డబ్బాలో వేసుకుంటాము, లేదంటే ఒక గ్లాస్ లాంటి దానిలో వేసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఒకేలా ఉంటాయి. కానీ ఈ స్టాండ్ అయితే నాకు బాగా నచ్చిందండి. 1/1 స్పూన్లు పెట్టుకోవచ్చు. చూడ్డానికి బాగున్నది. ఎక్కువ రేటు కూడా లేదన్నమాట. 150 రూపాయలే ఉన్నది. అందువల్ల ఈ స్టాండ్ ఒకటి ఆర్డర్ చేశాను. చాలా బాగా నచ్చిందని చెప్పి. ఇంకా స్పూన్లు పెట్టి మనం కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటే చాలా నీట్గా ఉన్నదండి. చాలా బాగుంది. చూడండి, స్పూన్లు చిన్నవి కానీ పెద్దవి కానీ ఫోకులు కానీ ఇంకా ఏవైనా సరే ఇందులో అన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుందని ఆర్డర్ చేశాను. చూడడానికి బాగుంది. మనం ఒక పక్కన పెట్టేసుకున్న స్పూన్లన్నీ ఒకే దగ్గర ఉంటే ఇంకా వెతుక్కునే పని ఉండదన్నమాట. ఆ విధంగా నచ్చిందని తీసుకున్నాను. ఇందులో ఇలా చిన్న చిన్న కత్తులు కూడా వేసుకోవచ్చు. ఫోక్స్ ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. మీకు చూయిద్దామని చెప్పి కెటిల్లో టీ పెట్టానండి. బాగా కాగుతున్నాయి. రాగి జావ కూడా కాసుకోవచ్చు. అయితే ఇంట్లో ఉండే మనం కరెంటు మీద కాబట్టి చాలా తక్కువగా వాడడమే మంచిదని నా అభిప్రాయం అండి. నేనైతే చాలా తక్కువగానే వాడుతూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.